హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సారీ, బ్రేక్ వచ్చింది కొంచెం. నాకు కొంచెం ఆఫీస్‌లో వర్క్ ఎక్కువ ఉండింది. సెకండ్ థింగ్ వచ్చేసేసి 1 వీక్ మొత్తం హెల్త్ బాలేదు. సో, ఈ వీకే కొంచెం రికవర్ అయ్యాను. అందుకని వీడియోలు చేయలేకపోయాను. ఈరోజు నుంచి మాక్సిమం కంటిన్యూగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నామంటే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. ఇక్కడ చూసుకున్నారంటే మేజర్ సపోర్ట్స్ వచ్చేసేసి మనకు 33,500 అండ్ 33,000 అండి. ఈ సపోర్ట్స్ బ్రేక్ చేయనంత వరకు మనము ఇంకా సెల్ సైడ్ అంతగా ఆలోచించాల్సిన పని లేదు. బట్ రేపటికి వచ్చేసేసి మీరు ఏం చేస్తారంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో 33,750 రేంజ్లో ఏదైతే ఉందో దాన్ని ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ లేకుంటే గ్యాప్ డౌన్ డైరెక్ట్గా దీని కింది గ్యాప్ డౌన్ అయిపోయి దీన్ని బ్రేక్ చేస్తే కొంచెం మీరు బేరిష్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. బేరిష్ సైడ్ సెల్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇక్కడ 33,500 దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తుంది ప్రైస్ అనే దాన్ని బట్టి మీరు షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారంటే మనకి దగ్గర దగ్గర 33,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇది గ్యాప్ డౌన్ అయినా కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ మనకి 33,750 బ్రేక్ చేస్తే అప్పుడే మనము కొంచెం షార్ట్ సైడ్ ఆలోచించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 33,500 బ్రేక్ చేసింది అంటే మటుకు మనకి 33,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా చాలా ఈజీగా ఉన్నాయి. అది మనకి గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్తాయి. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి మనకి పైకి వెళ్ళింది అనుకోండి. ఎప్పుడైతే 34,150 క్రాస్ అవుతుందో అప్పుడు మీరు ప్రైస్ యాక్షన్ అనేది కొంచెం అబ్జర్వేషన్లో పెట్టండి. హయ్యర్ హైస్ ఫామ్ చేసినా కానీ లేకుంటే ఇక్కడ అరౌండ్ 34,150 దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నట్టు అనిపించినా కానీ మీకు నెక్స్ట్ రేంజ్ వచ్చేసేసి 34,500 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయండి. ఎందుకంటే మనకి ఇక్కడ గ్యాప్ క్రియేట్ చేయబడి ఉంది చాలా రోజుల క్రితం. ఈ గ్యాప్ అనేది కవర్ కాలేదు మనకి. ఫ్లాట్గా ఓపెన్ అవ్వాలి. మనకి ఓపెన్ అయ్యి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడం కానీ లేకుంటే హయ్యర్ హైస్ ఇక్కడ ఇట్లా ఫామ్ అయ్యి ఇట్లా హై బ్రేక్ చేసిన వెంటనే మీరు పొజిషన్ తీసుకున్నారంటే 34,500 వరకు ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా గ్యాప్ అప్ ఎక్కడైనా అయింది అనుకోండి, అంటే దీనిపైన ఎక్కడ గ్యాప్ అప్ అయినా కానీ అంటే 34,150 నుంచి 34,500 ఆర్ ఈవెన్ 34,500 పైన కూడా ఎక్కడ గ్యాప్ అప్ అయినా కానీ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మార్కెట్ అనేది కొంచెం కిందికి రానివ్వండి. ఒక ట్రెండ్ లైన్ అనేది మీరు గీసుకోండి. గీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసి హయ్యర్ హైస్ ఫామ్ చేస్తుందో అప్పుడు మీరు ఏం చేస్తారంటే బై సైడ్ ఉండండి. ఓకే, గ్యాప్ అప్ వచ్చినా కానీ గ్యాప్ అప్ వచ్చినా ఫ్లాట్ ఓపెన్ అయినా కానీ బై సైడ్ ఉండండి. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చి 33,750 బ్రేక్ చేసినా కానీ గ్యాప్ డౌన్ వచ్చి బ్రేక్ చేసినా కానీ మనము షార్ట్ సైడ్ ఆలోచిస్తే బెస్ట్. ఇంకా పోతే నిఫ్టీలో మనం చూసుకున్నామంటే సేమ్ ప్యాటర్న్ అండి. 15,900 పైన మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్రేక్ చేసినా కానీ ఫ్లాట్గా ఇట్లా ఓపెన్ అయ్యి బ్రేక్ చేసి ఇక్కడే టైం స్పెండ్ చేసిందంటే మనకి దగ్గర దగ్గర చాలా గ్యాప్ ఉందండి దీనికి. ఇది కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నిఫ్టీ అనేది బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ టైం స్పెండ్ చేస్తుంది అని హయ్యర్ సైడ్ ఎక్కడైనా బ్రేక్ ఇచ్చింది అంటే బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా మేము నిఫ్టీలో ఎక్కువ తీసుకుంటామంటే బెటర్ యూ చూస్ నిఫ్టీ. అలా కాకుండా గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, ఈ గ్యాప్ మధ్యలో ఎక్కడ గ్యాప్ అప్ అయినా కానీ ప్రైస్ యాక్షన్ అనేది చూసుకోండి. ఫస్ట్ ప్రైస్ యాక్షన్ అనేది చూసుకొని ఒకసారి కిందికి వచ్చిన తర్వాత ఎక్కడో ఒక చోట సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్. ట్రేడ్ చేస్తే బెస్ట్ అనేది నా ఒపీనియన్. డైరెక్ట్గా గ్యాప్ అప్ అయిపోయి పైకి వెళ్ళిపోతుందని చెప్పేసి తొందరపడి పర్చేజ్ అయితే చేయొద్దు. బై సైడ్ అయితే ఉండొద్దు. ఓకే, కొంచెంసేపు వెయిట్ చేయండి. ప్రైస్ యాక్షన్ కిందికి ఎప్పుడైతే వస్తుందో కిందికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అది ట్రెండ్ లైన్ని కానీ ఎనీ కైండ్ ఆఫ్ బుల్లి సిగ్నల్ మీకు కిందికి వచ్చిన తర్వాత ఇచ్చే బుల్లి సిగ్నల్ మీరు ఏదైనా తీసుకొని దాని ప్రకారంగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ట్రేడ్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఎప్పుడైతే 15,750 ఆర్ 700ని బ్రేక్ చేస్తుందో ఓకే, అప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే సెల్ సైడ్ సిగ్నల్స్ చూసుకుంటుంటాం అనమాట. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఈ హైని బ్రేక్ చేయలేకుండా మళ్ళీ కిందికి వచ్చి లోని క్రాస్ చేసినప్పుడు అట్లా ఏదో ఒక సెల్ సిగ్నల్ని మీరు ఫాలో అయిపోయి ఇక్కడ మీరు 15,500 వరకు ఛాన్సెస్ ఉంటాయండి ఇది బ్రేక్ చేస్తే. అలా కాకుండా గ్యాప్ డౌన్ అయినా కానీ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయి దీని కింద ఎక్కడైనా ఓపెన్ అయినా కానీ మనం ఏంటంటే వెంటనే ఇమీడియట్గా ఫస్ట్ సెల్ సిగ్నల్ ఎప్పుడైతే వస్తుందో దాంట్లో మనం ఏం చేస్తామంటే సెల్ పొజిషన్ అనేది తీసుకుంటాం. అది ఫ్రెండ్స్ రేపటి మార్కెట్ గురించి అనాలిసిస్. మళ్ళీ రేపు మార్కెట్ అయిపోయిన తర్వాత ఎల్లుండి అనాలిసిస్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.